ప్రభునందు ప్రియమైన ఆర్సీసీ ఫ్యామిలీకి యూట్యూబ్ ద్వారా జీవనది టెలివిజన్ ద్వారా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ మిత్రులకు ప్రభు పేరట వందనాలు. ఈ సాయంకాల సమయం పరిశుద్ధ వాక్యాన్ని పఠనం చేయటం మనం కంటిన్యూ చేస్తున్నాం. కొన్ని మాసాలుగా మనం మొదటి పేతురు గ్రంథాన్ని పఠనం చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని వారాలుగా మొదటి పేతురు గ్రంథం 3వ అధ్యాయం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు మనము దాని యొక్క 18వ వచనం మనం చదువుతున్నాము. నిన్నటి దినమున దాన్ని ప్రారంభం చేశాం. దేవుని చిత్తము అలాగ ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది. మనం ఒకవేళ శ్రమపడడం దేవుని చిత్తం అయితే కీడు చేసి శ్రమపడడం ఏమాత్రం దీవెనకరమైనటువంటిది కాదు. మేలు చేసి శ్రమపరచబడినట్లయితే అది మీకు ఆశీర్వాదం. మనం దొంగతనం చేసి దెబ్బలు తింటే దానికి ప్రతిఫలం ఏముండదు, అదే దాని ప్రతిఫలం. మనము గొడవలు చేసి జగడాలాడి కాలు చేతులు ఎరగొడితే దాని ద్వారా మనకు వచ్చే లాభం ఏమీ లేదు. నాలుక సరిగా లేకపోతే కొందరు దెబ్బలు తింటారు. ఎందుకంటే వారు దెబ్బలు తినడం వారికి అలవాటు. వారి నోరు అదుపులో ఉంచరు. ఎదుటి వ్యక్తిని రెచ్చగొడతారు. కోపం లేని వానికి కోపం పుట్టిస్తారు. ఆ తర్వాత దెబ్బలు తింటారు. ఇది అది కాదు. ప్రభు తన వాక్యంలో చెప్పిన మాట, కీడు చేసి శ్రమ నొందినట్లయితే మనకే లాభం. మనము మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. దేవుని సువార్త ప్రకటించినందుకు మనకు శ్రమలు వస్తే అది మనకు ఆశీర్వాదం. ఒకరికి సహాయం చేసిన కారణమును బట్టి మనం శ్రమపరచబడితే అది మనకు దీవెన. మనం దేవుని కార్యాభివృద్ధి కొరకు వాడబడటంలో మనల్ని సమర్పించినందుకు ఇతరులు మన మీద ఇబ్బందులు పెడితే అది మనకు ఆశీర్వాదమే. కానీ మనం ఒకరు చెప్పని మాటలు చెప్పారని చెప్పడం, ఒకరు చేయని పనులు చేశారని చెప్పడం, లేకపోతే జరగని కార్యాన్ని చూశానని చెప్పడం, ఇవన్నీ దెబ్బలు తినడానికి ఉన్నటువంటి పనులే. అవి మనం చేయకూడదు. బైబిల్ చెప్తున్నారు, మీరు ఒకవేళ శ్రమపడవలసి వస్తే కీడు చేసి శ్రమపడవద్దు, మేలు చేసి శ్రమ పొందడం మేలు. పరిశుద్ధ వాక్యం నుంచి అపోస్తల కార్యం 5వ అధ్యాయం 41వ వచనం చూడండి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచు ఉండిరి. ఇక్కడ ప్రభుని వాక్యాన్ని ప్రకటించిన కారణమును బట్టి, సువార్తను ప్రకటించిన కారణమును బట్టి అవమానము పొందారు, శ్రమలు పొందారు. వాటిని గూర్చి వారేనా అనుకున్నారంటే అది బహు ఆనందముగా వారు ఎంచుకొనుచు సంతోషించుచు వారు మహాసభ ఎదుట నుంచి వెళ్ళిపోయారు అని అంటున్నారు. మనము దేవుని కొరకు శ్రమపరచబడడం, ప్రభు నిమిత్తం అవమానం పొందడం, అది మన జీవితంలో ఘనత కలుగజేయును. ఇప్పుడు మనకు ప్రస్తుతం అవమానం కలిగినను దాని అవతల దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తారు. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 16వ వచనంలో, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. షౌలు గురించి అననీయాతో మాట్లాడుచున్నప్పుడు షౌల్ పొందబోచున్న లేక పౌలుగా మార్చబడిన తర్వాత తను పొందబోచున్న శ్రమలను గురించి అననీయాతో మాట్లాడుచున్నారు. పౌలు ప్రభు నిమిత్తమై ఎన్ని శ్రమలు పొందబోచున్నాడో అని ప్రభు అతని గురించి తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, మనము శ్రమ పొందడం దేవుని చిత్తమైతే అది కీడు చేసి అవ్వకూడదు, మేలు చేసి మనం పొందడం మంచిది. మనలో మంచితనం ఉంది, కానీ ప్రజలందరూ మనకు విరోధంగా గుంపు కూడారు. మనం దాన్ని పెద్దగా పట్టించుకోకు. ఎందుకంటే ఈ జీవితంలో దేవుడు మనకిచ్చిన కృప అది చాలా విలువైనటువంటిది.
మనం ఇతరులు కొట్టే చప్పట్లకు ఉప్పొంగిపోవద్దు, ఇతరులు విమర్శించే విమర్శనకు దిగజారిపోవద్దు. దేవుడు మనకిచ్చిన పరిచర్య ఘనంగా జరిగిస్తూ మనం ముందుకు సాగిపోవాలి. ఆయన తన కృపచేత మనల్ని ఆదరిస్తాడు, ఆశీర్వదిస్తాడు, తన సహాయం మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ వాక్యం నుంచి రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుదామండి. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. యేసు ప్రభువుతో పాటు ఎవరైనా శ్రమపరచబడినట్లయితే వారు క్రీస్తు తోడి వారసులం అని అంటున్నారు. మనము ఈ లోకంలో ప్రభు మనకు ఆయన శ్రమలో పాలు పంచుకునే ధన్యత ఇచ్చాడు, ఆయన మహిమను పంచుకునే ధన్యత కూడా ఇచ్చాడు. కనుక శ్రమలు అనుభవిస్తున్నప్పుడు సంతోషంగా సహించిన వారికే ఆయన మహిమలో ప్రవేశం ఉంటుంది. ఈ జీవితంలో మనకెదురవుతున్నవన్నీ దేవుడు అనుమతించినందుకు వచ్చుచున్నది అని మనం గుర్తించాలి. అందు నిమిత్తమై మన దేవునికి స్తోత్రం చెల్లించాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 36వ వచనం చదువుదామండి. ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమల్లా మేము వధింపబడిన వారము, వతకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారు చెప్పుచున్నారు, మరణమైనను జీవమైనను, దేవదూతలైనను ప్రధానులైనను, ఉన్నవైనను రాబోచున్నవి అయినను, అధికారులైనను, ఎత్తైనను లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలని ఎడబాప నేరవు అని రూఢిగా నమ్ముచున్నాం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపడానికి ఇది ఏది కూడా పర్యాప్తమైనటువంటిది కాదు. శ్రమలైనా, నిందలైనా, అవమానమైనా, బాధలైనా, హింసలైనా, ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపజాలదు. మనం ఆయన కోసం సంపూర్తిగా మనల్ని మనం సమర్పించినటువంటి వారమై ఉన్నాం. ఆయన చిత్తం నెరవేర్చడానికి మనల్ని మనం అర్పణ చేసినటువంటి వారమై ఉన్నాం. ఆయన మన జీవితంలో తన చిత్తం నెరవేర్చుచున్నప్పుడు మౌనంగా దానిని పొందడానికి ఉన్న సిద్ధపాటు మన జీవితంలో మనకు ఖచ్చితంగా అవసరమై ఉంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. మీ జీవితం, నా జీవితం ప్రభువునకు ప్రీతికరమైనటువంటిదిగా ఉండడానికి మనం సమర్పించుకోవాలి. ఈ లోకంలో మనకు ఎదురయ్యేదన్నీ కూడా ప్రభు అనుమతించినందుకు వచ్చినది అనేటువంటిది మనం గ్రహించాల్సినటువంటి అవసరత ఉంది. 2వ కొరింథీ పత్రిక దాని యొక్క 1వ అధ్యాయం మనం చదివినట్లయితే 7వ వచనాన్ని మనం చూద్దామండి. మీరు శ్రమలలో ఎలాగు పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము గనక మిమ్మను గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. ప్రియులారా, మనం యేసుక్రీస్తుని శ్రమలో ఎలాగు పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారమై ఉన్నామని ఎరుగుదుము గనక మిమ్మను గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. ప్రియులారా, శ్రమలు కలుగుచున్నప్పుడు కూడా మనకు నిరీక్షణ ఉండాలి. ఈ శ్రమలు శాశ్వతమైనది కాదు. ఈ సమస్యలు అంతం కాదు, ఇది ఆరంభమే. సమస్యలు దీని వెనకాల ఇంకా రావచ్చు. మనం కలత చెందకూడదు. ప్రభు చెప్పాడు, ఈ లోకంలో మీకు శ్రమలు కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. ప్రభు లోకాన్ని జయించాను, మనకు జయమిచ్చుచున్నాడు. కనుక మనకు కలుగుచున్న శ్రమలన్నీ కూడా తాత్కాలికం అని మనం గుర్తించాలి. ఉత్సాహంగా మనల్ని పిలిచిన దేవుని అడుగుజాడలో మనం నడవాలి. ఆయన చిత్తం నెరవేర్చడానికి మనల్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. పరిశుద్ధ వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు దాని 11వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక దాని 11వ అధ్యాయం 23వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుదామండి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం దాని యొక్క
23వ వచనాన్ని మనం చదువుదాం. వారు క్రీస్తు పరిచారకుల వెరివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒక్కటి తక్కువగా 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒక్కసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగలు సముద్రములో గడిపి తిని. ఈ విధంగా అనేక విషయాలు పౌలు గారు చెప్పుచున్నారు. శ్రమను గురించి ఎవరైనా అతిశయపడతారా? అలాగైతే వారందరికంటే ఎక్కువగా నేను శ్రమపరచబడ్డాను, క్రీస్తు నిమిత్తం నేను శ్రమపరచబడ్డాను, నేను అనుభవించిన శ్రమలు అని చెప్పి ఒక పెద్ద లిస్టు మనకు చదివి వినిపించాడు. ఇవన్నీ అక్షరార్థంగా పౌలు గారు అనుభవించినటువంటిదే. ప్రియులారా, మన జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి ప్రతి సిట్యువేషన్లో మనం ఆయనను సంతోషపెట్టువారిగా, ఆయనకిష్టులుగా నడవడానికి మనల్ని మనం సమర్పించుకోవాలి. ఆయన కోసం వాడబడడానికి మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. ప్రభు మన మధ్యలో సంచరించుచున్నాడు. ఆయన తన చిత్తం మన జీవితంలో నెరవేర్చుచున్నాడు. అన్ని విషయాలలో ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. ప్రతి కష్టం నుండి ఆయన మనల్ని విడిపిస్తున్నాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు కనుక ఈ కష్టములు పర్వాలేదు అని మనం ఎంచుకోవాల్సినటువంటి అవసరత ఉంది. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం దాని 12వ వచనాన్ని మనం చదువుదామండి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం దాని యొక్క 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. మన దేవుడు నమ్మదగిన వాడు. అనేక పర్యాయములు మనం నమ్మదగని వారిగా, నమ్మకం లేని వారిగా మనం జీవించాం. కానీ దేవుడు మన ఎడల కృప చూపాడు, ఆదరణ ఇచ్చాడు, మన లేవనెత్తాడు, మనకు సహాయం చేశాడు. ఆయన మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేశాడు. కనుక ప్రభువు కోసం ఎవరైనా శ్రమపరచబడుతున్నారు అంటే ఇది మిక్కిలి అరుదైన కార్యం అని మీరు అనుకోకండి. ప్రభు మీ జీవితంలో అనుమతించాడు అంటే మీ గురించి ఆయనకు గొప్ప ఉద్దేశం ఉంది. మీరు ఆయన కృపలో వర్ధిల్లాలని, మీరు ఆయనకు సాక్షులుగా ఉండాలని, మీరు ఆయన ద్వారా ఆశీర్వదింపబడాలని ఆయన ఆశిస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం దాని 25వ వచనం మనం చదువుదాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కండే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుట కంటెను అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. కానీ అతడు ప్రతిఫలము కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. పరిశుద్ధ వాక్యములో మనం చూస్తున్నాం, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనే ఘనత ఆయన విలువైనదిగా భావించలే. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. క్రీస్తు లోకంలో పుట్టక మునుపు ఆయన ఎన్నో వేల సంవత్సరాల క్రితం జీవించినటువంటి వాడు. అటువంటి దాదాపు 2700 సంవత్సరాల క్రితం జీవించినటువంటి మోషే క్రీస్తు నిందను గొప్ప ధనమని, భాగ్యమని ఎంచుకున్నాడు. ఎలాగా? విశ్వాసమును బట్టి. కనుక ప్రియులారా, మీ జీవితంలో, నా జీవితంలో ఏదైనా శ్రమానుభవం వస్తే అరుదైనది అని మనం అనుకోకూడదు.
అది దేవుడు అనుమతించాడు. దాని వెనకాల ఘనత ఆయన తీసుకొస్తాడు. నీకు అవమానం ఆయన అనుమతిస్తాడా? నీకు ఘనత ఆయన తీసుకొస్తాడు. నిన్ను అవమానపరచిన వారే నిన్ను ఘనపరుస్తారు. ఎవరైతే నీ మీద రాలేశారో వాళ్ళు నీకు శాలువా కప్పుతారు. అటువంటి ఒక రోజు వస్తుంది. నిన్ను నిందించిన వారు, నిన్ను దూషించిన వారు, నీకు విరోధంగా మాట్లాడిన వారు మంచి బ్యూటిఫుల్ షాల్ తీసుకొని, మంచి పూలదండ తీసుకొని మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టి సన్మానం చేసే రోజు వస్తుంది. ఎందుకు తెలుసా? వారు అనుకున్నదన్నీ ఎవరో చెప్పిన వాటిని బట్టి వారు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అవన్నీ కరెక్ట్ కాదని వాళ్ళకు అర్థమైంది. వారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు, మీకోసం ఏమైనా చేస్తారు. మేము అపార్థం చేసుకొని ఆయనకు ఎంతో ఇబ్బంది కలుగజేశాం. కానీ ఆయన యథార్థవంతుడు, దేవుడు ప్రేమించిన వాడు, దేవుణ్ణి ప్రేమించిన వాడు. పొరపాటు చేశాం, తప్పైపోయింది అనేటువంటి ఒక భావం వారిలో ఉంటుంది. మాత్రమే కాదు, నీకు ఖచ్చితంగా వారు గౌరవం ఇస్తారు, మీకు లోబడుతారు, వారు మీ మాట వింటారు, మీకు తోడుగా ఉంటారు, మీకు స్నేహితులు అవుతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ జీవితంలో ప్రభు మనల్ని అనుమతించిన ప్రతి పరిస్థితి గుండా వెళ్ళొచ్చినప్పుడు కూడా మౌనం పాటించడం మర్చిపోకండి. యోసేఫ్ నీతిమంతుడై ఉండెను, కానీ తన సహోదరులు తను అమ్మి వేసే పరిస్థితి వచ్చింది. బికాస్ ఆఫ్ జెలసీ. ఇంకేం లేదు, తండ్రికి ఆయన మీద ఎక్కువ ఇష్టం ఉంది అని అనుకున్నారు. కాబట్టి వీడు లేకపోతే ఇక ఆ ప్రేమ మొత్తం మనం పంచుకోవచ్చు. అదొట్టి భ్రమ అండి. ఆయన కనబడకపోతే ఆ తండ్రి హృదయం ఎన్నడూ సంతోషించదు. జీవితకాలం అంతా యాకోబు దుఃఖంలో ఉండే. ఎందుకని? తను ప్రేమించిన తన కుమారుడు చనిపోయాడు, దుష్ట జంతువులు తినేశాడు అనేటువంటి దుఃఖం ఆ తండ్రి మనసును ఎన్నడూ ఆనందపరచలేదు, ఓదార్చలేదు. మన జీవితంలో మనం కొన్నిసార్లు అట్లా అనుకుంటాం. బికాస్ ఆఫ్ జెలసీ, మనకు కలుగుచున్న అసూయ నిమిత్తం నీతిమంతునికి విరోధంగా మనం మాట్లాడుతాం. నీతిమంతుని సిలువ వేయడానికి మనం గుంపుగూడుతాం. నీతిమంతుని రాళ్లతో కొట్టడానికి మనం పన్నాగాలు చేద్దాం. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రభు ఒకనికి తోడుగా ఉంటే నీ ప్రయత్నాలన్నీ వ్యర్థమే. దానియేలును సింహపు గుహలో వేసినప్పుడు అయిపోయింది వాని పని. ఇక మనకి ఒక శత్రువు లేనే లేడు, మనల్ని రెచ్చగొట్టేవాడు లేదు, మనకి ఇబ్బంది పెట్టేవాడు లేదు. ఇక వాడు దానియేలనే పేరెవరు గుర్తుపెట్టుకోరు అని అంటే పొద్దున దానియేలు పైకి వచ్చాడు. సింహాలు ఏం చెయ్యాలో తెలియక నిద్రపోయింది. రాజుగారికి నిద్ర పట్టలే, దానియేలు సూపర్గా నిద్రపోయిండు. పొద్దున వీళ్ళందరినీ తీసి అందులో వేసిండు. ఎముక్క కూడా మిగలకుండా ఆ సింహాలు నలిపేసింది, మొత్తం నవలి పడేసిండు. అటువంటి సిచ్యువేషన్ దానియేలుకి విరోధంగా కథలు తయారు చేసిన వాళ్ళకు జరిగింది. యోసేఫు విషయంలో కూడా నీతిమంతుడై ఉండి కూడా చేయని నేరానికి శిక్ష విధింపబడి చెరసాలలోకి వెళ్ళాడు. సాక్ష్యాధారం. ఆ యోసేఫ్ దాదాపు 2 సంవత్సరాల కంటే ఎక్కువగా చెరసాలలో ఉన్నాడు. చివరిగా దేవుడు అతని జ్ఞాపకం చేస్తున్నప్పుడు అతని విడిపించాడని మాత్రమే కాదు, ఫరో రాజుని సింహాసనం ప్రక్కన ఇంకొక సింహాసనం దేవుడు సిద్ధపరిచాడు. కనుక ప్రియులారా, నీకు విరోధంగా పనులు చేస్తున్నటువంటి వారు తలదించుకున్నట్లు, నీవు శ్రమపడవలసి వచ్చినా కీడు చేసి మాత్రం శ్రమపడవద్దు. మేలు చేసినందుకు శ్రమపడండి. నీ విరోధి సిగ్గునొందుతాడు, తలదించుకుంటాడు. అయ్యయ్యో మనం అనుకున్నవన్నీ వ్యర్థమైన కార్యం, ఆయన అటువంటి వాడు కాదు, ఆయన చాలా మంచివాడు అని నిన్ను గూర్చి వారు ఖచ్చితంగా సాక్ష్యం ఇస్తారు. ప్రియులారా, మనం పరిశుద్ధ వాక్యం చదివినట్లయితే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూద్దాం. నా సహోదరులారా, ప్రభు నామము బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను అనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. కనుక ప్రియులారా, ఈ జీవితంలో శ్రమ అనుభవించిన అనేక మంది భక్తులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. వారు నోరు తెరవలేదు. వతకు తీసుకొని వెళ్ళుచున్న గొర్రెపిల్ల వల్లే వారు మౌనంగా ఉన్నారు. రోమం కత్తిరించి వారి దగ్గర
మౌనం పాటించే గొర్రెపిల్ల వలె ఉంటే మన ప్రభు, ఆయన ఎంత నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, పావనుడు. కానీ ఆయనకు వారు పెట్టిన హింస, ఆయనకు వారు పెట్టిన శ్రమ చిల్లర కాదు. అంతగా శ్రమపడిన ఆయన నోరు తెరవలేదు. మనం క్రీస్తు ప్రభు వారిని మన మాదిరిగా మనం ఉంచుకుందాం. ఆయన మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. 1 పేతురు గ్రంథం 2వ అధ్యాయం దాని యొక్క 20వ వచనాన్ని మనం చదువుదామండి. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనినట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. దేవునికి స్తోత్రం. ప్రియులరా, యేసు ప్రభువారు మన కోసం ఒక చక్కని మాదిరి ఉంచిపోయాడు. మన నిమిత్తం ఆయన శ్రమ పొందినప్పుడు ఆయన నోరు తెరవలేదు. మన నిమిత్తమై ఆయన శ్రమ పొందినప్పుడు మనం ఆయనను చూచి నేర్చుకోవాలి. మౌనం పాటించవలసిన స్థానంలో ఖచ్చితంగా మౌనం పాటించాలి. మీరు ఎంత అరిచినా మీకు లాభం ఏమి రాదు. మీరు మౌనం పాటిస్తే ఖచ్చితంగా దేవుడు దిగి వస్తాడు, మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. 1 పేతురు 3వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నారు? మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమబడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుండా కలవరపడకుడి. మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమబడిన ఎడల మీరు ధన్యులు. మంచి చేసి శ్రమపడాలి, నీతి జరిగించి హింసింపబడాలి. అందరూ ద్వేషిస్తే అప్పుడు దేవుడు తోడున్నాడు అని అనుకోండి. అదే పొరపాటు చేసి ద్వేషించడం వేరు. నీతిని జరిగించుచున్నప్పుడు ఒకరిని అందరూ ఒంటరి చేసి ఇక వాడు పైకి రాకుండా మనం చూద్దాం, మనం అందరం ఏకమై వాడిని నెట్టేద్దాం కిందికి. అప్పుడు దేవుడు అనుకుంటాడు, నేను ఒక్కనే ఉండి వాడిని పైకి తీసుకొస్తా. ఈ అందరు కలిసి నెట్టిన వాళ్ళు అలసిపోతారు. ఎందుకంటే వాళ్ళ ప్రయత్నాలు ఏది కూడా సఫలము కాలేదు. దేవుడు తలంచుకున్న వాణ్ణి దేవుడు పైకి తీసుకొస్తాడు. నువ్వు వాణ్ణి అణిచివేయడానికి చేయుచున్న ప్రయత్నాలు నీకే నష్టం జరుగుతుంది. ఒక సింహం అంట ఒక మట్టిలో, పొదలో, బురదలో చిక్కిపోయిన ఒక అడవి పోతు దగ్గరికి ఒక సింహం వెళ్ళిందంట. ఆ సింహం వెళ్ళి ఆ అడవి పోతును తినడానికే పోయింది. కానీ ఆ సింహం ప్రయత్నం చేసే సమయంలో అవి దాని కాలు కిందికి దిగిపోతుందంట. దాన్ని రక్షించడానికి దానికి వీలు కాలేదంట. ఈ పోతును ఆ నీళ్ళలో వచ్చినటువంటి ఒక క్రాకడైల్ దాన్ని నెట్టుకొని పోయిందంట. కొంత దూరం పోయిన తర్వాత అది పరిగెడుతూ అది తప్పించుకొని రక్షణ పొందింది. ఈ సింహం అదే బురదలో మునిగి చనిపోయిందంట. ఇదొక కథ, వాస్తవమో కాదో నాకు తెలియదు, కానీ గుర్తుపెట్టుకోండి, గర్వపడేవానికి, అహంకారికి అట్లాంటిది జరుగుతుంది. మనం ఎల్లప్పుడూ కూడా దీన మనసు కలిగి సాత్వికులుగా ఉండి మనము వినయంతోనూ విధేయతతోనూ మనం నడవాల్సినటువంటి అవసరత ఉంది. కొన్ని సందర్భాల్లో సింహముల చేతి నుంచి లేక క్రాకడైల్ చేతి నుంచి హిపోపోటామస్ వచ్చి జింక లాంటి చిన్న ప్రాణులను రక్షించిన సందర్భాలు మనం నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్లో మనం చూసాం. ఒక క్రాకడైల్ చేతి నుంచి ఒక జింకను రక్షించాలంటే హిపోపోటామస్ రావాల్సిందే. నిన్ను దేవుడు రక్షించడానికి ఉద్దేశిస్తే నీ శత్రువు ఎంత పెద్దవాడైనా వానికంటే పెద్దవాడిని దేవుడు తీసుకొస్తాడు. కనుక నువ్వు అధైర్యపడవద్దు. నీకు జయం ఇవ్వడానికి దేవుడు నిర్ణయం తీసుకున్నట్లయితే నిన్నెవరు ఓడించలేరు. మనకు పోటీ ఉండకూడదు, ఎవరితో కూడా మనకు ద్వేషం ఉండకూడదు, ఎవరి మీద కూడా పగ ఉండకూడదు. మనం క్షమించు వారిగాను, ప్రేమించు వారిగాను,
దయచూపు వారిగాను మనం ఉండాలి. మన ప్రక్కన ఏడుస్తున్న వ్యక్తి యొక్క మాట వినలేదు అని మనం నటించటం చేయొచ్చు, కానీ అట్లాగే మనం చేయకూడదు. ప్రక్కన ఏడుస్తున్న వ్యక్తి యొక్క స్వరం మన చెవిలో వినబడినప్పుడు మనం ప్రతిస్పందించాలి. అప్పుడు మనం నిద్రపోవచ్చున్నట్లు యాక్టింగ్ చేస్తే అతనికి సహాయం ఎక్కడి నుంచైనా వస్తుంది, కానీ నీ జీవితం చాలా కష్టమవుతుంది. నీవు దేవుని సన్నిధిలో దయగలిగిన వ్యక్తిగా ఉండాలి. నీవు మేలు చేసి హింసింపబడినప్పుడు సంతోషించే వ్యక్తిగా ఉండాలి. దేవుని చిత్తం నెరవేర్చువానిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. పరిశుద్ధ వాక్యం మనకు తెలియపరచుచున్నది. మనం ప్రభు కొరకు శ్రమపడడం వేరు, ప్రభు మన కోసం శ్రమపడడం వేరు. ఆయన మన కోసం శ్రమపడ్డాడు కదా అని ఇక్కడ చెప్పుచున్నారు. దేవునికి స్తోత్రం. మనం ప్రభు కోసం శ్రమపడిన దానికన్నా ఎక్కువగా ప్రభు మన కోసం శ్రమపడినాడు. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథం నుంచి ఒక వచనం చదువుదామండి. 69వ కీర్తన దాని యొక్క 20వ వచనాన్ని మనం చదువుదాం. 69వ కీర్తన దాని 20వ వచనాన్ని మనం చదువుదాం. అక్కడ మనం ఇలా చదువుచున్నాం. నిందకు నా హృదయమును బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ కానరారైరి. చూడండి, ఇక్కడ మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. కరుణించు వారి కొరకు కనిపెట్టిన ఎవరు కరుణ చూపలే. ఇది కీర్తనకారుడు చెప్పాడు, కానీ ఇదొక మసిహైగ ప్రవచనమే, యేసు ప్రభువును గూర్చే ఒక ప్రవచనమే. నిందకు నా హృదయమును బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవడునూ లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిన కానీ ఎవరునూ కానరారైరి. ప్రియులరా, మన జీవితంలో మనకు ఓదార్పు కలుగజేయువాడు, మనకు కృప చూపువాడు ప్రభు ఒక్కడే. మనుషులు మనకేమిస్తారు? చేదు నీళ్ళు ఇస్తారు. యేసు సిలువలో దాహం అని అన్నప్పుడు వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, చేదు నీళ్ళు త్రాగించారు. అది ఆయన త్రాగలేకపోయాడు. మన జీవితం ఎంత విలువైనది. ప్రభు మహిమార్థంగా జీవించడానికి మనల్ని ఆయన సన్నిధిలో సమర్పిద్దాం. ఆయన చిత్తం నెరవేర్చడానికి మనల్ని ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం దాని 6వ వచనాన్ని మనం చదువుదామండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం దాని 6వ వచనం. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయు వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకొనలేదు. ఇది ప్రవచన భాగములో యేసుక్రీస్తుని శ్రమలను గురించి చెప్పుచున్నటువంటి ఒక భాగం. ఆయన అంటున్నాడు, నా జీవితంలో కలిగినవన్నీ ఆయన చిత్త ప్రకారం జరిగింది. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయు వారికి అవమానపరచు వారికి నా ముఖమును నేను దాచుకొనలేదు. ప్రభు మన జీవితంలో అనుమతిస్తున్న శ్రమల వెనకాల దేవునికి ఒక చిత్తం ఉంది, ఆయనకు ఉద్దేశం ఉంది. అది పరిపూర్ణం అవ్వడానికి మనం సమర్పించినట్లయితే తద్వారా అద్భుతమైన కార్యాలు మనం పొందగలము అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం దాని యొక్క 5వ వచనం చదువుదాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. దేవునికి స్తోత్రం. ప్రభు మన కొరకు శిక్షింపబడిన దానిని గురించి, హింసింపబడిన దానిని గురించి, శ్రమపరచబడిన దానిని గురించి పేతురు గారు తన పత్రికలో చెప్పిన ఆ మాట ఒకసారి మనం చూసి తిరిగి మనం యెషయా గ్రంథంలోనికి వద్దామండి. 1 పేతురు గ్రంథము దాని 3వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుదాం.
ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మన నిమిత్తమై కొట్టబడ్డాడు, మన నిమిత్తమై హింసింపబడ్డాడు, మన నిమిత్తమై శ్రమపరచబడ్డాడు, మన నిమిత్తమై చంపబడ్డాడు. అయినను ఆయన బ్రతికింపబడ్డాడు. తండ్రి కుడిపార్శ్వమందు ఈరోజు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభు అద్భుతకరుడు. ఆయన మన జీవితంలో చేసిన మేలులను ఉపకారములను తలంచుకుంటూ ప్రభువును మహిమపరచడానికి మనమందరం పిలువబడినటువంటి వారమై ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం ఎవ్వరం కూడా మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, జకరియా ప్రవచనంలో నుండి 13వ అధ్యాయం దాని 6వ వచనం మనం చదువుదామండి. నీ చేతులకు గాయములు ఏమి అని వారు అడగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. యేసు ప్రభు పొందిన గాయములను గురించి, ఇది ఏంటి ఈ గాయములు అని అడిగితే ఇలా చెప్తాడంట, నన్ను ప్రేమించిన వారి ఇంట నేను ఉన్నప్పుడు నాకు కలిగిన గాయములని చెప్తాడంట. ప్రభు మన జీవితంలో మన కోసం, మనకు నెమ్మది కలుగుటకు, మనకు క్షేమము కలుగుటకు, మనం ఆనందించుటకు మన నిమిత్తమై ఆయన శ్రమపరచబడ్డాడు. ఆయన సొంతం ప్రజల మధ్యలోకి వచ్చాడు. వారు ఆయనను తృణీకరించారు. అందు నిమిత్తం ఆయన శ్రమలు అనుభవించాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం దాని యొక్క 34వ వచనాన్ని మనం చదువుదామండి. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా శబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం. ఇక్కడ మన నిమిత్తమై ప్రభు శ్రమ పొందాడు. ఒక్కసారే శ్రమపరచబడ్డాడు. నీవు నేను అడగవలసిన శబ్దం సిలువలో ప్రభు వినిపించాడు. నన్నెందుకు చేయి విడనాడితివి అని నేను నీవు దేవుణ్ణి అడగాల్సినటువంటి ప్రశ్న. మనందరి పాపమును ఆయన మీద మోపినందుకు, ఆయనను పాపముగా చేసినందుకు ఆయన మనకు బదులుగా ఆ స్వరం వినిపించాడు. తండ్రి, నువ్వు నన్ను ఎలా వదిలిపెట్టావు? నీ చెయ్యి ఎలా విడనాడితివు? అప్పుడు మన నిమిత్తం, మన క్షేమం నిమిత్తం, మన ఐశ్వర్యం నిమిత్తం, మన అభివృద్ధి నిమిత్తం, మన ఎదుగుదల నిమిత్తం యేసు ప్రభువారు సిలువలో శ్రమపరచబడ్డారు. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 22వ అధ్యాయం దాని 44వ వచనం చదువుదామండి. ఆయన శ్రమపడి అక్కడ మనం ఇలా చూస్తున్నాం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. చాలామంది అంటారు యేసుప్రభుని చెమటలన్నీ రక్తమైందని. అక్కడ అట్లాంటి మాట చెప్పలే. ఆయన చెమటలు రక్తంగా మారలే. కానీ ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల వద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచారు. నాకైతే దుఃఖం వస్తే నిద్ర రాదు అసలే. ఈ శిష్యులు ఎట్లాంటి వాళ్ళో నాకు తెలియదు. వారికి దుఃఖం వచ్చినప్పుడు వారు మంచిగా నిద్రపోయారు. మీలో కొందరు అట్లా ఉండారా? దుఃఖం ఎక్కువ అయితే తొందరగా నిద్రపోతారు. ఇది సహజంగా అందరికీ తొందరగా జరిగేటువంటిది కాదు. అదొక ప్రత్యేకమైన క్లైమాక్స్లో జరుగుతుందేమో. మొత్తానికి అయితే యేసు ప్రభువారు శ్రమపరచబడ్డాడు. ఆయన చెమటలు రక్తపు బిందువలే నేల మీద రాలింది. ఈ
సాయంకాల సమయం నా మాట వినుచున్నటువంటి ప్రియులారా, నీ నిమిత్తం శ్రమపరచబడిన ప్రభు, నిన్ను రక్షించుట కొరకు, నీ విముక్తి కొరకు, నీ విమోచన కొరకు శ్రమలు అనుభవించిన ప్రభు నీకు చెప్పుతున్నాడు, నన్ను వెంబడింప కోరిన ఎడల నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నీ సిలువను ఎత్తుకొని నువ్వు నన్ను వెంబడించాలి. నేను ఏ అడుగు మార్గంలో నడిచానో ఆ అడుగుజాడలో నువ్వు నడవాలి. నేను అవమానపరచబడ్డాను, నీకు అవమానం కలగొచ్చు. నేను ఒంటరివాణ్ణయ్యాను, నీకు అటువంటి అనుభవం రావచ్చు. నేను హింసింపబడ్డాను, వారు నన్ను అవమానపరచారు, నీకు అది కలగొచ్చు. నేను నీ నిమిత్తమై శ్రమలు అనుభవించాను, నీవు కూడా నా సువార్త నిమిత్తం శ్రమలు అనుభవించవలసిన సమయం వస్తే సంతోషించి గంతులు వేయాలి. యేసయ్య శ్రమానుభవంలో నేను కూడా పాలివాడనవ్వడానికి నాకు కృప చూపాడు అని నువ్వు సంతోషించాలి. అది మన జీవితంలో గొప్ప భాగ్యమని మనం ఎంచుకోవాలి. పరిశుద్ధ వాక్యంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం దాని యొక్క 10వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుదామండి. 2వ అధ్యాయం 10వ వచనం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తము కలిగినవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచూ ఉండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. యేసుప్రభు ఎందుకు శ్రమపరచబడ్డాడు? ఆయన సంపూర్ణునిగా మారడానికి. నీకెందుకు శ్రమలు వస్తుంది? నీవు సంపూర్ణునిగా మారడానికి. దేవుని పనిలో దేవుడు నిన్ను సంపూర్ణునిగా చేయడానికి శ్రమానుభవం గుండా నువ్వు వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్స్ వస్తుంది. అప్పుడు నువ్వు ఇది అరుదైనది, ఇది కష్టతరమైనది, ఇది నాకు భరించరానిది అని నువ్వు అనద్దు. ఇది నీ జీవితంలో ధన్యతగా నువ్వు భావించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. దేవునికి స్తోత్రం. నువ్వు యేసు ప్రభునందు విధేయత కలుగుచున్న వ్యక్తివైతే నీ నిత్య రక్షణ కోసం, నీ విముక్తి కోసం యేసు ప్రభు శ్రమ పొందాడు, ఆయన నీ రక్షకుడయ్యాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇది దేవుని చేత మనకు అనుగ్రహింపబడిన అద్భుతమైన అవకాశం. ఈ సందర్భంలో ఒకవేళ నువ్వు హింసింపబడవలసి వస్తే, శ్రమపరచబడవలసి వస్తే మేలు చేసి శ్రమపరచబడాలి అని ప్రభు కోరుచున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చదువుదామండి. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబరము వెలుపలకి ఆయన యొద్దకు వెళ్ళుదుము. దేవునికి స్తోత్రం. మన కొరకు శ్రమపరచబడిన ప్రభు మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన యొద్దకు శ్రమ పొందిన వారిగా సంతోషముతో ఆయన సన్నిధికి మనం చేరాలని ప్రభు మన గురించి కోరుచున్నారు. ప్రియులారా, మీ జీవితం ప్రభునందు ఆనందమయంగా ఉండాలని, మీరు ప్రభునందు వర్ధిల్లాలని, ప్రభు మీ గురించి సంతోషించాలని, ఆయన నిందలో, ఆయన శ్రమలో మనం పాలివారముగా ఉండడానికి మనల్ని సమర్పించాలి. మనం 1 పేతురు గ్రంథం 1వ అధ్యాయం దాని 10వ వచనం 11వ వచనం చదువుదామండి. మీకు కలుగు ఈ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమయందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలుగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చుచున్నప్పుడు ఆ ఆత్మయే కాలమును బట్టి కాలమును
వచ్చునో దానిని విచారించి పరిశోధించిరి. దేవునికి స్తోత్రం. మనకు ముందుండిన భక్తులు వారు ఈ విధంగా శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల తర్వాత వస్తున్న మహిమను గూర్చి వారు పరిశీలించుచూ వచ్చేవారు. ప్రభు అనుభవించిన శ్రమలలో పాలివారు అవుచున్నప్పుడు వారు సంతోషించేటువంటి వారు. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పొందిన శ్రమల ద్వారా మనము ఆయన అడుగు జాడలో నడవడానికి మనకొక మంచి మాదిరిని ఆయన ఇచ్చాడు. మీరు నేను ఆయన చిత్తం నెరవేర్చి బిడ్డలుగా ఆయన సన్నిధానంలో ఆయనతో కూడా నడవడానికి పిలువబడినటువంటి వారు కనుక ప్రియులారా, మీ జీవితం నా జీవితం ప్రభు చిత్తం నెరవేర్చడానికి మనకు ఒక ఛాన్స్ దొరికితే దాన్ని ఎదురు మాట లేకుండా సంతోషంగా సహిస్తూ ప్రభు కృపకు పాత్రులుగా ఉండి ఆయన యందు మనం సంతోషించాలని ప్రభు మన గురించి కోరుచున్నారు. దేవునికి స్తోత్రం. మనం ముగింపుగా ఒక వచనం కూడా చదువుదాం. 1 పేతురు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం ఇదివరకే మనం చదివాం. అక్కడ మనం ఇలా చదువుచున్నాం, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచూ ఉండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచూ ఉండగా అవిధేయులైన వారి వద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఇదొక అద్భుతమైన విషయం. దీని గురించి అనేక రకాలైన ఆలోచనలు ఉన్నాయి. ఈరోజు నేను ఆ సబ్జెక్టు తీసుకుంటే మనకు సమయం చాలదు. ఇక్కడ మనం చదవబడిన విషయం, క్రీస్తు మన కొరకు శ్రమపరచబడ్డాడు. మనం ఆయన కోసం శ్రమపరచబడినప్పుడు సంతోషించాలి. మనకు ఒక చక్కని మాదిరి ఆయన ఉంచి వెళ్ళాడు అని మీరు విశ్వసించాలి. గనక ఆయన సన్నిధానంలో నమ్మకమైన బిడ్డలుగా ఆయన చిత్తం నెరవేర్చడానికి మిమ్మల్ని మీరు సమర్పించాలని ప్రభు మీ గురించి కోరుచున్నారు. కనుక ఈ లోక జీవితంలో పుట్టినది మొదలుకొని ఈ బ్రతుకు దినములన్నిటిలో ఆయన చిత్తం నెరవేరుస్తూ శ్రమలైనా కష్టమైన బాధలైనా నిందలైనా ఆయన అడుగుజాడలో నేను నడుస్తున్నాను అనేటువంటి ధైర్యంతో ముందుకు నడవడానికి ప్రభువు తన కృప మనకు అనుగ్రహించిన గాక. ఆయన మనకిచ్చిన అద్భుతమైన ఈ సమయాన్ని సద్వినియోగపరుస్తాం. లోకములో శ్రమలు కలిగినప్పుడు ఇది అరుదైనది అని అనుకోకండి, ఇది ఎవ్వరికీ లేనిది అని అనుకోకండి. యేసయ్య పునరుద్ధానుడైన తర్వాత క్రైస్తవ సంఘం యెరూషలేములో నుండి చెదరగొట్టబడిన సందర్భంలో అనుభవించిన శ్రమలు వర్ణించలేము. రకరకాలైన శ్రమలలో గుండా వెళ్ళినప్పుడు కూడా క్రీస్తు ప్రేమను వారు విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. నాయకులుగా మనం ముందు నడుస్తూ మాదిరి చూపిస్తే మన వెనకాల వచ్చుచున్న ప్రజలు దాన్ని ఫాలో అవుతారు. కాబట్టి ప్రియులారా, ముందు నిలబడడానికి పిలువబడిన సేవకులారా, మీరు క్రీస్తు మాదిరిని పోలిన వారిగా ఆయన అడుగుజాడలో నడుస్తూ సంఘానికి మాదిరి గల కాపరులుగా ఉండడానికి మీ జీవితాన్ని సమర్పించండి. శ్రమపరచబడవలసిన సిచ్యువేషన్స్ వస్తాయి. అది దేవుడిచ్చిన ఆధిక్యత, ధన్యత అని భావించి ముందుకు సాగిపోవాలి. ప్రభు చిత్తం నెరవేర్చాలి. ఇష్టమైనట్లు దేవుని నామ మహిమార్థమై జీవించడానికి మన హృదయాలను సమర్పించుకుంటూ ప్రభువును మహిమపరచడానికి మనం పిలువబడిన వారం అని గుర్తించి ఆయనకు సాక్షులుగా జీవించడానికి మనల్ని సమర్పిద్దాం. ఈ మాటల చేత ప్రభు మనల్ని ఆశీర్వదించిన గాక. తల్లు వంచుదామండి, మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. అద్భుతమైన నీ కృప కొరకు, నీ సమాధానం కొరకు, నీ దీవెనల కొరకు మేము నీకు వందనాలు చెల్లిస్తున్నాము. కృపయు సమాధానము కలుగజేయండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మీ నామ మహిమ కొరకు మీ బిడ్డలందరినీ వాడుకోనమని ప్రార్థిస్తున్నాం. యూట్యూబ్ ద్వారా, జీవనది టెలివిజన్ ద్వారా ఈ సందేశాన్ని వీక్షిస్తున్న ప్రియులందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, ఆదరణ దయచేయమని, ప్రతి ఒక్కరికి క్షేమాభివృద్ధి కలుగజేయమని, సమస్త ఐశ్వర్యాన్ని
సమాధానాన్ని సమస్త వ్యక్తులకు దయచేయమని, మీ నామ మహిమ కొరకు మమ్మల్ని నిలబెట్టమని, నీ కృపలో మమ్మల్ని వాడుకొనమని, ధారాళమైన దీవెనలు మాకు దయచేయమని, ఈ దినమందు మేము ధ్యానించుచున్న ఈ వాక్యం మా వినికిడిలో ఆశీర్వాదంగా మార్చుమని, ఎవరైనా నలుగుగొట్టబడిన వారు, హింసింపబడిన వారు, బాధింపబడిన వారు, ఒంటరిగా ఉన్నటువంటి వారు, నిరాశలో ఉన్నట్లయితే కరుణించి, కృప చూపి, ఆదరించి, లేవనెత్తి వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపుమని, అద్భుతములు జరిగించమని, ఈ కరోనా వైరస్ నిమిత్తం లాక్డౌన్ చేయబడినటువంటి కాలంలో ప్రతిరోజు నీ వాక్యం ధ్యానించే ధన్యత ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. మా ఫ్యామిలీస్ అందరినీ మీరు దర్శిస్తున్నందుకు స్తోత్రం, విశ్వాసంలో నిలబెట్టుచున్నందుకు స్తోత్రం. మేమందరం ఆసక్తి కలిగిన వారిగా నీ కృపలో వాడబడడానికి సహాయం చేయమని, ధారాళమైన ఆశీర్వాదములు దయచేయమని, దీవెనలతో నింపమని, తిరిగి మమ్మని నీ కృప ద్వారా ఇంకనూ ఏకం చేయమని, ఆశీర్వదించి భద్రం చేయమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సందేశం మీకు ప్రయోజనకరమైనట్లయితే మాకు తెలియపరచండి. మా చిరునామా జీవనది, రివైవల్ క్రిస్టియన్ సెంటర్, NIT పోస్ట్, వరంగల్ 4, తెలంగాణ స్టేట్. దేవుడు మరలా మనం కలుసుకునేదాకా తన కృపలో మీ అందరినీ భద్రం చేయనుగాక. ఏ వ్యాధి కూడా మీకు అండకుండా ఆయన రక్తంలో మమ్మల్ని కడుగునుగాక, మీకు జయమిచ్చునుగాక. మీరు ఆయన కృపలో వర్ధిల్లడానికి ఆయన తన సహాయం మీకు అనుగ్రహించునుగాక. ప్రతి ఒక్కరికి దేవుడు తోడుగా ఉండి కృప చూపునుగాక. డీటెయిల్స్, ఫోన్ నంబర్స్ ఇవన్నీ కూడా స్క్రీన్లో ఉంది. ఏది ఉత్తమమో అది చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.